కృష్ణా జిల్లాలో కార్యక్రమాలు ఇస్తుంటే ఒక్క కోటి ఖర్చు పెట్టలేదు 4 సంవత్సరాలు. ఏ పెద్ద పని మీరు చేశారు ఈ కృష్ణా జిల్లాలో మీరు చెప్పండి. ఈ 20 కోట్లు ఈ 50 కోట్లు పెట్టి మేము ఇక్కడ పని చేశాం. నేను ఆ రోజు నేషనల్ నందిగామాని హైదరాబాద్ విజయవాడకు వచ్చి రోడ్డు మీద వేసాం. ఈ రోడ్డు వ్యవస్థంతా మేము వేసాం. సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్స్ అప్పుడు పెట్టేట్టు వచ్చినాయి. సిమెంట్ రోడ్లు గ్రామాల్లో అప్పుడు పెట్టేట్టు వచ్చినాయి. వాటర్ స్కీమ్స్ అప్పుడు పెట్టినట్టే. అదే స్కూల్ బిల్డింగ్స్ కానీ కాలేజీలన్నీ అప్పుడు వచ్చినట్టు వచ్చినాయి. మీరు అదనంగా ఈ జిల్లాకి ఏం చేశారు? 3 మంత్రులు ఉన్నారు. మీరు చెప్పని పని ఏం చేశారు చెప్పే పరిస్థితులు వెళ్ళారు. ఇక్కడ ఖమ్మంలో రాత్రి మీటింగ్ అయినాక మా కార్యకర్తలు జవాబి రాంబాబు కాంగ్రెస్ అవి కొట్టడం, ఆ బ్యానర్స్ అని చెప్పారు. అంటే ఏంటి రౌడీ చేశారు నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే ఇష్ట ప్రకారం చేయాలనుకుంటున్నారా అర్థం కాకుండా ఉంది. ఇవన్నీ ఎలక్షన్ పెడతామంటే అక్కడెక్కడ బద్వేల్లో ఉంటే ఇక్కడికి ఎట్లా చూద్దాం. ఇక్కడ పెట్టలేదు కోర్టు. ఇవన్నీ ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అర్థం చేసుకొని ముందుకు పోతున్నాం. ఇంకా దీనిపైన ఏం చేయాలంటే నాకు 2-3 రోజుల్లో, ఈరోజు ఫస్ట్ అయింది, ఇంకా 2-3 రోజుల్లో ఇంకా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా ఉందంటున్నారు. మళ్ళా ఏది 10,000 కానీ ప్రశాంత్ ఎందుకంటే ఇది 10,000 ఆర్మీర్ ఉంది కాబట్టి ఇంకా మొదట చేయాలా. ఈ 2 రోజులు చేస్తాం, మళ్ళీ ఖర్చు చేద్దాం. చెప్పండి. ఈరోజు సెకండ్ కదా, సెకండ్ రేపు ఒక రోజు. ఓకే చెప్పండి. చెప్పండి. సీట్లు తగ్గలేదు. మీరు చూస్తే ఓటింగ్ మాకు తగ్గలేదు. కాంగ్రెస్ కంటే మేము పోటీ చేసిన సీట్లు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉన్నాం. 14 సీట్లు మీరు కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉన్నాం ఓటింగ్ ప్యాటర్న్లో. 16 సీట్లు కమ్యూనిస్టులు చేసినప్పుడు కొద్దిగా నారు తక్కువ తప్ప ఇంకోటి కాదు. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఆడటం, వాళ్ళ డబ్బులు వాళ్ళ అధికారం ఎన్ని తప్ప ఇంకోటి పనిచేయలేదు. వాళ్ళంతా కూడా ఎన్ని చేశారు చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ ఆడున్నాం. నేను అవన్నీ మాట్లాడాలి.